మంథనిలో త్వరలో ఐటీ కంపెనీ ప్రారంభించనున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో బడిబాట ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంథనిలో ఐటీ కంపెనీ ఏర్పాటుతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి నిర్వహించబోతోందని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 478 పాఠశాలలను అధునాతన సౌకర్యాలు ఏర్పాట్లు చేసినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాం. ఈ ప్రాంతానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున పరిశ్రమ తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు ఒక ప్రధానమైన సంస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. నాకు రాజకీయ జీవితం ఈరోజు నాన్నగారి ఆశయం పరంగా ఇక్కడ ఉపాధి పెంచే కార్యక్రమం చేసిన ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఒక ప్రధానమైన సంస్థ కోకో కోలా అనే ఒక ప్రధానంగా బహుళజాతి కంపెనీ ఇక్కడ తీసుకురావాలనే ఆలోచనతో వారికి ప్రతిపాదన పెట్టినాము. ఆ ప్రతిపాదనను పూర్తి స్థాయిలో వారు ఆ ప్రయత్నంలోనే ఒక ఉపాధి కల్పించాలనే ఒక కార్యాచరణతో పోతా ఉంటాం. రోజుకు ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఉద్యోగాలు కావాలి. ప్రతిరోజు ఇప్పుడు రోజు కూడా చూస్తే రోజుకు వందలాది మంది నాకు ఉద్యోగం కావాలని వస్తా ఉన్న వారికి మరి ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన సంస్థ అమెరికాలో వచ్చినాం, వారిని కోరినాం. ఈరోజు సాయంకాలం లోపు వారు వచ్చి ఏ ప్రాంతంలో వారు ఆ ఆఫీసును పెట్టుకోవాలని మంథనిలో నిర్ణయం చేస్తారు. మొదటగా 50 మందిని ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీలో చదువుతున్న వారిని ఈ నెల రోజుల్లో కూడా రిక్రూట్ చేసే కార్యక్రమం కార్యాచరణ జరగబోతా ఉంది.